Hello friends, welcome to my channel Multi Champ. మన మల్టీ ఛాంప్ లో ఇవాల్టి స్పెషల్ చాలా రుచికరంగా ఉన్న పాల ఉండ్రాళ్ళు. అయితే ఈ పాల ఉండ్రాళ్ళు చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్ లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ పాల ఉండ్రాళ్ళని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో చూసారా ఒక కప్పుని అరేంజ్ చేసుకొని ఒక కప్పుడు వరకు గోధుమ రవ్వని వేసుకొని అంటే బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు వేయించుకుందాం. చూసారా ఫ్రెండ్స్, లైట్గా వేయించుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఓకే, అంటే మనకి ఉప్మాకి ఎలా తయారు చేస్తున్నాం ఆ విధంగా వేయించక్కర్లేదు. ఓకే, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మన రవ్వ అనేది వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ రవ్వ మొత్తం తీసుకున్నాక అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఏదైతే కప్తో మనం రవ్వను తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల నీరుని పోసుకోవాలన్నమాట. 2 కప్స్ వాటర్ వేసుకొని ఓకే, ఇందులోనే కాస్తంత నెయ్యి, అంటే సుమారుగా 1 టీ స్పూన్ వరకు నెయ్యి సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, 1 టీ స్పూన్ వరకు నెయ్యి, అదేవిధంగా కాస్తంత బెల్లం. ఓకే, కాస్తంత బెల్లం వేసుకొని నీటిని బాగా తెరల కాగనిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, వాటర్ అన్ని బాగా తెరల కాగాయి కదా నీరంతా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రవ్వ వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ మొత్తాన్ని జాగ్రత్తగా ఈ విధంగా వేసుకుంటూ ఓకే ఇలా కలుపుతూ ఉండండి. ఉండలు కట్టుకుంటా జాగ్రత్తగా కలిపేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఇది రెడీ అయ్యింది కదా పిండి అనేది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇలాగా ప్లేట్లో తీసుకున్నాం కదా ఒక ప్లేట్లో, ఇప్పుడు దీనిపైన లైట్గా లైట్గా ఇలా కాస్తంత నెయ్యి వేసుకొని దీన్ని కాస్త ఇలా స్మాష్ చేసుకున్నాం. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం చేతులకి వేడివేడిగా ఉంటుందన్నమాట, అప్పుడే దించాం కదా. చూసారా, ఈ విధంగా స్మాష్ చేసేసుకున్నాం కదా. చూడండి, పిండిలా తయారైపోయింది. అంటే మరీ చల్లారిపోయిన వరకు వెయిట్ చేయొద్దు. ఇప్పుడే కొంచెం చేతులకి ఇలా ఈ విధంగా చూసారా కాస్తంత నెయ్యి ఇలా పూసేసుకోండి. ఓకే, పూసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్లా మనం తయారు చేసేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా, అలాగే కొంచెం పెద్దగా కావాలి అంటే కనుక పెద్దగా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా మనం తయారు చేసేసుకోవాలి. చూసారా, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ బాల్స్లా మనం తయారు చేసేసుకున్నాం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం ఈ విధంగా బాల్స్లా తయారు చేసేసుకున్నాం. చూసాక ఫ్రెండ్స్, ఉండలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం ఉండలు చుట్టుకుంటున్నాం కదా, ఆ ఉండ్రాలు చుట్టుకునేటప్పుడే మనం ఏం చేయాలంటే ఒక కడాయిలో మనకి ఇలా పాలు వేసుకొని పాలని బాగా తెరల కాగనివ్వాలి. చూసారుగా ఫ్రెండ్స్, పాలన్నీ చక్కగా తెరల కాగాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తెరల కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వతో ఉండ్రాలు, ఆ ఉండ్రాలని ఇందులో వేసుకున్నాం. ఈ విధంగా ఉండ్రాలన్నింటినీ ఇలా వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండ్రాలకు కూడా అన్నీ బాగా ఉడికేటట్టుగా, అంటే ఉండ్రాలన్నీ బాగా ఉడికేటట్టుగా కాసేపు మనం ఉడికించుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, చక్కగా ఉండ్రాలన్నీ ఉడికాయి, అదేవిధంగా పాలు కూడా దగ్గర పడాయి. ఓకే, ఇప్పుడు మనం ఉడికిస్తున్నప్పుడు ఏం చేయండి అంటే పక్కన పేరుకుపోతుంది కదా మీగడంతటిని సైడ్కి తీస్తూ అంటే పాలల్లో కలుపుతూ ఉండండి. అప్పుడే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఓకే, ఈ విధంగా మనం చేస్తూ చక్కగా మనం దగ్గరకు చేసుకోవాలి. కాస్త పాలని చూసారా దగ్గరికి అయ్యాయి, అదే విధంగా లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చాయి మిల్క్ అంతాని. ఓకే, పాలు అలా బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు లైట్గా ఓకే ఇలా ఉడకబెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మనం ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 వంతు, అంటే 1 కప్పు రవ్వకి 1/2 వంతు బెల్లం. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అంటే కనుక కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. కొంతమంది అయితే బెల్లంకి బదులుగా పంచదార కూడా వాడతారు, పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడైతే హెల్దీ అండ్ ట్రెడిషనల్గా ఉంటుందని బెల్లం వాడాను.
ఓకే, ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతటిని దీంట్లో కలిపేసుకుందాం. ఈ విధంగా చూసాగా ఫ్రెండ్స్, బెల్లం అంతా కరిగి మంచి రంగు వచ్చాయి, చూసారా ఎంత బాగుందో. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బెల్లం వేసే ముందు మాత్రం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత వేయండి, లేకపోతే కనుక పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం బెల్లం వేసుకునే ముందే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం రెడీ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ మన డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక పోపుల గిన్నె పెట్టుకుని ఇందులో సుమారుగా 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యిని లైట్గా వేడెక్కనిద్దాం. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని అలాగే లైట్గా సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే, వీటి రెండింటిని లైట్గా మనం మంచి రంగు వచ్చే వరకు లైట్గా వేయించుకుందాం. అంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఫ్రెండ్స్, మరి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. లో ఫ్లేమ్లో ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి. చూసారు కదా, ఇవి వేగి మంచి రంగు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని వెంటనే కిస్మిస్లు కూడా వేసేసుకొని జస్ట్ ఇలా కలిపేసుకోండి. ఆ వేడికే కిస్మిస్లు అన్నీ వేగిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఈ విధంగా కలిపేసుకోండి. అంతేనండి, జీడిపప్పులు మొత్తం వేయించుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం ఉండ్రాల్లో కలిపేసుకున్నాం. అదేవిధంగా చివరిగా కాస్త మంచి ఫ్లేవర్ కోసం కొంచెం దంచుకున్న, అంటే ఫ్రెష్గా దంచుకునే యాలకుల పొడి ఓకే వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన పాల ఉండ్రాలు రెడీ అయ్యాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వినాయక చవితికి మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి ఇంటిల్లిపాది సర్వ్ చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ క్విక్ అండ్ ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని అంతటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా, అంటే క్విక్ అండ్ ఈజీ మెథడ్లో చాలా రుచిగా ఉండే పాల ఉండ్రాలని రెడీ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఈ ఉండ్రాలను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వినాయక చవితికి ఈ పాల ఉండ్రాలను తయారు చేసుకొని వినాయకుని కృపకి పాత్రలు కండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మా ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.